ప్రైజ్ ద లార్డ్. దేవుడి పేరిట అందరికీ వందనాలు. ఈ మధ్య కాలంలో చాలా మన గురించి సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్, అలాగే న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి చాలా మంది అనని మాటను కూడా అన్నారని మాట్లాడుతున్నారు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు మనుషులు అని చెప్పని చాలామంది ఎక్కడ కూడా ఆ వీడియోలో మాట్లాడలేదు. ఒక్కసారి మీరు ఆ వీడియో ఉంటుంది యూట్యూబ్లో చూడండి. ఎవరైతే ఈ పని కట్టుకుని ఇట్లాంటి పిచ్చి వీడియోలన్నీ చేస్తున్నారో, అనని మాటలు కూడా అన్నారని చెప్పి మాట్లాడుతున్న ఈ మతోన్మాదులు, ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం ఆ టీవీ ఛానళ్ళు, వీళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం వీళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేది నిజాయితీగా నిజంగా మాట్లాడండి. మీడియా అంటే ఎంతో గౌరవం ఉండేదన్నమాట. మీడియా ఈ ఒక్క విషయాన్నే ఎందుకు చూపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఏ రోజు మీడియా మాట్లాడలేదు. మణిపూర్ విషయం జరిగినప్పుడు ఎవడూ మాట్లాడలేదు. పసిపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే మొన్న ఈ మధ్య ఒక తల్లిని ఒక కొడుకును కూడా చెట్టు కట్టేసి కొట్టారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఇట్లాంటి విషయాలు ఏమీ మీకు కళ్ళకు కనిపించనుకుంటా మీ మీడియా ఛానల్ వాళ్ళకి. అటువంటివి అయితే మీరేం మాట్లాడట్లేదు. పని కట్టుకొని చాలామంది అననమాటను కూడా అన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోస్ చూస్తున్న హైందవ సహోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించండి. ఒకసారి ఆ వీడియోని మీరు మళ్ళీ వినండి. అసలు చాలామంది ఎందుకన్నారు ఆ మాట, దేని గురించి మాట్లాడాల్సి వచ్చింది, అసలు చాలామంది నిజంగానే మల్లెపూలు పెట్టుకున్న వారు బజారు మనుషులు అని చెప్పి ఆ వీడియోలు ఎక్కడైనా అన్నారేమో మీరు వినండి ఒకసారి. దయచేసి నిజాలు తెలుసుకొని టీవీ ఛానల్ వాళ్ళు కానీ, ఎవరైతే ఇప్పుడు ఆయన మీద నిందలు వేస్తున్నారో వాళ్ళు కానీ తెలుసుకొని ఒక్కసారి వీడియోలు చేస్తే మంచిది. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, మీరు ఇక్కడ మాట్లాడుతుంది మరొకటి. అసలు దైవజనుల గురించి మీకు ఏం తెలుసు? చాలామన్న గురించి పూర్తిగా మీరు కనుక తెలిసినట్లయితే మీరు ఇలా అసలు ఎప్పటికీ మాట్లాడరు. దయచేసి హైందవ సహోదరులు ఒక్కసారి ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది. చాలామంది అసలు ఏం మాట్లాడారు, ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడారు ఒక్కసారి మీరు వినండి. విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఆయన అసలు ఏమన్నాడు ఏంటనేది. లేనిపోయినది ఆయన మీద నిందలు వేసి అనవసరంగా ఆయన్ని చేస్తున్నారు వీళ్ళంతా కూడా మతోన్మాదులు. ఈ లలిత్ కుమార్కి, ఈ కరుణాకర్ సుగుణ అనే వారికి ఇంకా వేరే ఏ పని బాట ఉండదు అనుకుంటాను. ఎందుకంటే వారి పని అంతా ఒకటే, చాలామంది ఫోటో పెట్టుకోవడం, చాలామంది గురించి మాట్లాడటం, ఇలా క్రైస్తవుల గురించి వీడియోలు చేసుకుంటూ బ్రతకడం తప్పించి ఇంకా వాళ్ళకి ఇంక వేరే పని ఏమి లేదు. ఇదే పనిగా పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒక్కసారి మీరు చిలకలూరుపేట వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని చూడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, చాలామంది అలాంటి వాడు అనేది మీరే ప్రత్యక్షంగా చూడండి. ఇక్కడ ఎంతోమంది వృద్ధులని చాలామంది తన కన్న తల్లి కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఎంతోమంది పిల్లలు తల్లులను ఇంట్లో నుంచి గెంటి వేస్తే అటువంటి వారిని ఆయన కన్న తల్లితో సమానంగా వాళ్ళని చూసుకున్నారు. ఆ విషయం మీకు తెలుసా? ఎంతోమందికి ఆయన పేరు, అసలు కనీసం ఆయన పేరు చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటి సాయాలు ఎన్నో ఆయన చేశాడు. ఇప్పటికీ 365 రోజులు తండ్రి సన్నిధి మందిరంలో ప్రతిరోజు కూడా భోజనం దొరుకుతుండే 2 పూట్ల. ఎంతోమంది ఆహారం లేని వాళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి అక్కడ భోజనం చేస్తారు. చాలామంది ఏ రోజు కూడా ఆయన చేసిన సహాయాన్ని కానీ సేవను కానీ ఎవరికి చెప్పుకోరు, ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వడు ఆయన. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎంతోమందికి ఆయన స్వచ్ఛందంగా సహాయం అందించారు. కొంతమంది ఎన్ఆర్ఐలు వారు ముందుకు వచ్చి సహాయం చేసినట్టుగానే చాలామంది కూడా మినిస్ట్రీస్ తరపున తోటి దైవజనుల్ని, విశ్వాసుల్ని తీసుకొని ఎంతోమందిని అక్కడ ఆహారం లేని వారికి ఆహారాన్ని, బ్రెడ్, పాలు, ఇట్లా ఎన్నో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు లాంటివి కూడా ఆయన అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లుగా చాలామందిని మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో పార్వతి అనే ఆమె, ప్రియా చౌదరి, ఇంకా కరాటి కళ్యాణి. అసలు మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? నాకైతే అర్థం కావట్లేదు. కావాలని మాట్లాడుతున్నారా? అసలు ఏం తెలుసు చాలామంది గురించి మీకు? ఆడవాళ్ళు అంటే చాలా గౌరవంగా ఉంటారు, గౌరవంగా మాట్లాడతారు. కనీసం మీరు స్త్రీలు అన్న ఇది కూడా, ఆ సంస్కారం కూడా మర్చిపోయి మీరు ఎట్లా మాట్లాడుతున్నారే? ఆయన ఏమన్నాడు అసలు? ఆ వీడియో మీరన్నా పూర్తిగా విన్నారా? మాట్లాడుతున్నారు. అసలు ముందు వినండి, పూర్తిగా వినండి. అసలు దాంట్లో మీకు ఏ తప్పు అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. దీన్నే తీసుకొచ్చి ఇది ఒక ప్రోపగండాలా క్రియేట్ చేసి ప్రతిరోజు కూడా ఆయన గురించి డిబేట్లు పెట్టడం, వీడియోలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి చెడుగా మాట్లాడటం, కేసులు పెడతానడం, ఆయన్ని లేనిపోని నిందలు ఆయన మీద వేస్తున్నారు. దయచేసి హైందవ సోదరులందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళ మాటల వల్ల హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలా అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళ మధ్య వీళ్ళు విభేదాలు సృష్టించి లేనిపోని గందరగోళాలని క్రియేట్ చేస్తూ గొడవలు పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎందుకంటే హిందువులకి క్రిస్టియన్స్ స్నేహితులు ఉంటారు, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ స్నేహితులు ఉంటారు. వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. అందరూ అన్నదమ్ములాగా ఐకమత్యంగా కలిసి ఉంటారు. ఇలాంటి కొందరు మధ్య అందరూ హైందవులు ఇట్లా లేరండి. అలాగే అందరూ క్రైస్తవులు ఇలాగ లేరు, అందరూ ముస్లిమ్స్ ఇలా లేరు. ఎవరో పని బాట లేని ఇటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల
అనవసరంగా మత కల్లోలాలు వచ్చి మనుషుల మధ్య ప్రేమ ఆత్మీయతలేమో కానీ ఇటువంటి వాళ్ళ వల్ల గొడవలు అవ్వడానికి కారణమవుతుంది. దయచేసి వివేకం కలిగి ఆలోచించండి. అసలు ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకోసం ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు దీని వెనకాల దురుద్దేశం ఏంటి, వీళ్ళకి ఇలా మాట్లాడడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఒక్కసారి ఆలోచించండి. నిజంగా దైవజనులు చాలామంది చెడ్డవాడే అయినట్లయితే ఆయన కోసం అసలు ఇంతమంది ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మీరు చూడండి. యూట్యూబ్ ఛానల్స్లో ఎంతోమంది అసలు ఎప్పుడు బయటికి రాని స్త్రీలు సైతం వచ్చి ఆయన కోసం మాట్లాడుతున్నారు. ఇదంతా దేనికోసం? ఆయన మంచివాడు కాబట్టి, ఆయన చేసిన మంచి కళ్ళారా చూశారు కాబట్టి ఆ మంచి మనిషి కోసం ఇంతమంది వచ్చి నిలబడుతున్నారు. అదే చాలామంది చెడ్డవాడైతే, వీళ్ళన్నట్టుగా చాలామందిని చెడుగా చూపించినట్టుగా ఆ వ్యక్తి చెడ్డవాడైతే ఏ ఒక్కరు కూడా ఆయన కోసం ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. అదొక్కటి మీరు మనసులో పెట్టుకోండి, గుర్తుంచుకోండి. కరుణాకర్ సుగుణ అనేవాడు అనంతపురం పాస్టర్ గారి భార్య గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఇదే మాట ఎవరైనా క్రైస్తవులు అతని భార్య గురించి మాట్లాడితే అతను ఎలా ఫీల్ అవుతారు? ఒక్కసారి సంస్కారం అనేది ఉంటే మీరు నేర్చుకున్న సంస్కారం ఇదేనేమో, మీకు నేర్పించిన సంస్కారం ఇదేనేమో, మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన సంస్కారం ఇదే అనుకుంటా కరుణాకర్ సుగుణకి. అసలు ఇదే మాట నీ భార్య గురించి కూడా ఎవడనంటే పరిశుద్ధ గ్రంథం, దాన్ని క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అన్నారు అంటే, మాకు అది ఎంతో పరిశుద్ధమైంది. మీకు భగవద్గీత ఎలాగో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాగో, అలాగే మా క్రైస్తవులకి ఈ బైబిల్ అనేది ఎంతో పరిశుద్ధ గ్రంథం. అటువంటి పరిశుద్ధ గ్రంథం మీద ఉచ్చపోయాలని మాట్లాడిన వెధవి నువ్వు. అసలు నేనేమనాలి? నీలాంటి వాడిని అసలు ఏమనాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదురా. ఆ లలిత్ కుమార్ గారు ఒకడు, వాడు మాట్లాడిన మాటలు ఎంతో దారుణమైన మాటలు అన్నమాట. అసలు మీ ఇద్దరిని, ఆ రాధా మనోహర్ దాస్ అనేవాడిని, అసలు మిమ్మల్ని అందరినీ ఏ చెప్పులతో కొట్టాలో అర్థం కావట్లేదు. ఇంకా స్త్రీలు కరాటి కళ్యాణి లాంటి వాళ్ళు, పార్వతీ రేమ, అలాగే ప్రియా చౌదరి. మీకు ఛానల్ ఉంది కదా ప్రియా చౌదరి గారు, మీరు మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఎక్కడ ఏది జరిగినా కానీ మీడియానే, అది మంచి అయినా చెడైనా కూడా అది తీసుకొచ్చి జనంలోకి ఏది నిజమో చూపించేదే మీడియా ఛానల్. నిజంగా మీరు కనుక మీకు మనస్సాక్షి అనేది ఉంటే మీ మీడియా ఛానల్కి ఒక్కసారి ఆలోచించుకోండి. షాలోమన్నకి అసలు ఇక్కడికి వచ్చి చూడండి. మీరు చూడకుండా నిజాలు తెలుసుకోకుండా ఎప్పుడూ మాట్లాడొద్దు, వచ్చి చూసి మాట్లాడండి. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో చెప్పనా, ఇప్పటివరకు షాలోమన్న 90% తెలిస్తే మీరు ఇట్లాగా ఆయన మీద ఎలిగేషన్ తీసుకొచ్చి పదే ఆయన గురించి వీడియోలు చేసి ఇలా మాట్లాడటం వల్ల అందుకు చెప్పాలంటే మీ ద్వారా ఇంకా ఆయన అందరికీ తెలిసిపోయాడు. 100% ఇప్పుడు షాలోమన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఈ క్రెడిట్ అంతా మీకే. నిజంగా మిమ్మల్ని చూసి జాలిపడాలో నవ్వాలో సిగ్గుపడాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన దానివల్ల షాలోమన్నకైతే ఏం జరగదు. మీరు అనుకుంటున్నారేమో షాలోమన్నను మేము డీగ్రేడ్ చేశాము, షాలోమ్ రాజుని ఇలా మాట్లాడటం వల్ల ఆయన వాల్యూ తగ్గిపోయిద్దని చెప్పని. ఏం కాదు, దేవుడు ఆయన్ని ఇంకా ఎంతో ఇచ్చిస్తాడు. మీ స్థానం మాత్రం ఇంకెక్కడే, అది గుర్తుపెట్టుకోండి.